తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిందే కరీంనగర్. పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, మలిదశ ఉద్యమంలో ఉద్యోగ గర్జన, కేసీఆర్ గారు అమర నిరాదీక్ష కరీంనగర్ నుంచే ప్రారంభమై మధ్యలో అరెస్ట్ అయి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైనటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అందుకే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కథన రంగంలో కథన భేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య నాయకులు అందరూ కలిసి, రమణన్న అందరూ కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి కేటీఆర్ గారు ఈ సభకు రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే బడుగు బలహీన వర్గాల వాళ్లకు న్యాయం దక్కుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగదని ఆనాడు మొట్టమొదటి అమరుడు శ్రీకాంత్ చారి చనిపోయింది. ఒక బడుగు బలహీన వర్గాల పీట ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించే. శ్రీకాంత్ చారి నుంచి మొదలుకుంటే ఇషాన్ రెడ్డి వరకు అనేక మంది అమరులైనటువంటి నేల ఇది. ఈరోజు మేమందరం కూడా ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో, ఉద్యోగం ఉన్నా ఊడినా సరే కేసీఆర్ గారే ఈ వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినాం. మరి ఇలా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి బడుగు బలహీన వర్గాలు ఏ కులమనే ఉండొచ్చు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్ల గురించి గాలం వేసి అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా ఈరోజు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించింది, అవమానపరిచింది. 47% ఇస్తామన్నది ఏ చట్టబద్ధత లేకుండా అనేక అంశాల ముందుకు పోయింది. 9th షెడ్యూల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బతుకు నుంచి కొట్లాడింది. అన్న ప్రకారం ఎన్ని డ్రామాలు ఆడినా చివరకు వచ్చింది వాళ్ళు పార్లమెంట్ ద్వారానే వస్తుందని చెప్పి అక్కడ పోయి ఒక డ్రామా ఆడినరు. ఎవరు అటెండ్ కాలేదు, ముఖ్యులు అటెండ్ కాలేదు, ఆ పార్టీ ముఖ్య నాయకత్వమే అటెండ్ కాలేదు. ఇలా రాష్ట్రపతి టైం ఇవ్వలేదు, ప్రధానమంత్రి టైం ఇవ్వలేదు అని చెప్పి ఈ 2 పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూ ఈరోజు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని పక్కకు పెడదాం. మరి మిగతా అంశాలన్నీ ఒక్క జీవోలో ఒక అర్ధ గంటలో జీవోలు చేసేటువంటి అనేకంగా ఉన్నాయి కదా, అవెందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం. కేవలం 1000 మందికో 2000 మందికో ఉపయోగపడే రిజర్వేషన్ల పైన మీరు ఎంతో చూస్తున్నారు. మరి లక్షలాది మందికి ఉపయోగపడే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ మీరు ఎందుకు ముందుకు పోవట్లేదు? అది ఆర్డినెన్స్కు ప్రపోజల్ పోయింది, ఆర్డినెన్స్ రాలే, ఆర్డినెన్స్కి ప్రపోజల్ పోయింది. ఆ ప్రపోజల్లో ఓన్లీ ఇది రిజర్వేషన్ మాత్రమే ఉంది, పొలిటికల్ రిజర్వేషన్. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదు? మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద సప్లాన్ అనేది ఎందుకు లేదు? ఇలా బ్రహ్మాండంగా నడిచే ఒక స్కీము, గొర్రెల స్కీమ్, కలెక్టర్ల ద్వారా నడిచే స్కీమ్ని వాళ్ళు 3 లక్షలు వేయకుండా ఒక స్కామ్ పేరు మీద దాన్ని బొందబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒక అవినీతి మచ్చేసి చేపల స్కీమ్ కావచ్చు, 10 లక్షల రూపాయలు ఇన్స్క్రిప్షన్ ఇస్తున్నారు గీతా కార్మికులకు చనిపోతే, ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క బడుగు బలిగిన వర్గాలకు ఇవ్వలేదు. ఉన్న 3 మంత్రి పదవుల్లో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మరి పనికి మాలినటువంటి శాఖలు ఇచ్చి, డబ్బు లేనటువంటి శాఖలు ఇచ్చి ఇలా అవమానపరిచే రీతిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వట్లేదు. ఇవాళ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక హడావుడి చేసి బీసీలకు మేము ఎంతో చేసినామని చెప్పి, బీసీల గురించి ఇంత కష్టపడమని చెప్పి ఉల్టా 10 సంవత్సరాలు కాపాడిన కేసీఆర్ గారినే బంధనం చేసి బీసీలకు ఏం చేయలేదని చెప్పి ఎలక్షన్లో ఓడబడింది. ఎంత ఘోరంగా బీసీ ఆత్మగౌరవం చంపుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ బానిస బతుకుల కన్నా, ఈ బానిస బతుకులు బతికే కన్నా మరి ఈరోజు బీసీ వాదాన్ని ముందేసుకొని మీరు బాగుపడాలి, తెలంగాణను బాగుపడాలి. ఈ విధంగా ఉంటే ఈ తెలంగాణలో మరొక ఉద్యమం ముట్టుకొస్తుంది. మరొక ఉద్యమం ముట్టుకు రావద్దు, మళ్ళీ ఎవరు చావద్దు, అందరూ బతకాలని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అనేక మార్పులు, మండలానికి ఒక బీసీ గురుకులాల నుంచి మొదలుకుంటే అనేక స్కీములు ఇచ్చింది కూడా. అందుకే రాజకీయం కూడా ఎన్నో చేసిండ్రు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం కూడా చేసినాం. అనేక